బిగ్ బాస్ 9 7th వీక్ కెప్టెన్ ఇమాన్యుయల్. కంగ్రాట్స్ ఇమాన్యుయల్ భయ్య, సెకండ్ టైం కెప్టెన్ అయ్యావు. కానీ నాకు కన్సర్న్ ఉంది ఇక్కడ. డేస్ వీక్స్ గడిచే కొద్దీ ఇమాన్యుయల్లో ఎక్కడో చిన్న చేంజ్ వస్తున్నాడు అనిపిస్తుంది. మీకు అనిపించిందా, ఓన్లీ నాకే కనిపించిందా అనేది నాకు అర్థం కాలేదు. కానీ ఎక్కడో కొంచెం యారగెంట్, కొంచెం అది పొగర్ అనాలా, లేదంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అనాలా, లేదంటే కప్పు గెలిచేస్తాను ఖచ్చితంగా, నాకు పోటీ ఎవరు లేరు అన్న కొంచెం ధీమా వచ్చిందా. ఆట పరంగా బాగా ఆడుతున్నాడు, కామెడీ టైమింగ్ బాగుంది. కానీ అక్కడక్కడ ఎందుకో కొంచెం తేడాగా కనిపిస్తుంది నాకు. అది నాకే కనిపిస్తుందా మీకే కనిపిస్తుందా అర్థం కాలేదు. కానీ సమ్ చేంజ్ అయితే ఉంది భయ, అది కొంచెం తగ్గించుకోవాలనిపిస్తుంది. లేదంటే జనాలు చూస్తున్నారు కదా, సడన్ గా కింద పడేసే అవకాశాలు ఉన్నాయి. మనం ఎంత పైకి ఎత్తామో, ములగ చెట్టు ఎక్కించి ఏ చెట్టు అయినా కానివ్వండి, అంటే చివరి అంచు వరకు వెళ్ళిన తర్వాత ఏదైనా చిన్న మిస్టేక్ చేసాం అనుకోండి, భౌముని కింద పడతాం అనమాట. సో అలాంటి సిచ్యువేషన్ ఏదైనా వస్తుందా ఇమాన్యుయల్ కి, కొంచెం మారుతున్నాడా అనిపించింది. సో నాకు అనిపించింది, మీకే అనిపిస్తే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. బట్ అట్ దిస్ టైమ్ కంగ్రాట్స్ టు ఇమాన్ భాయ్, చాలా బాగా ఆడుతున్నాడు, చాలా కామెడీ ఇస్తున్నాడు. బట్ ఆ చేంజ్ లేకుండా బాగుండు. ఎందుకు ఇన్నిసార్లు చేంజ్ అంటున్నానంటే, నాకు కనిపించింది చాలా మంది దీని గురించి మాట్లాడుకుంటున్నారు కాబట్టి. ఎందుకంటే బయట నేను టాక్ విన్నాను, ఇమాన్యుయల్లో చేంజ్ వచ్చింది, కొంచెం గర్వం వచ్చింది, కొంచెం పవర్ వచ్చిందని మాట్లాడుకుంటున్నారు. అది ఎంత నిజం నాకే ఒక మూల అనిపించింది. సో చేంజ్ అవుతున్నాడేమోనని చెప్పి, సో ఇదే మీతో షేర్ చేసుకోవాలి. కంగ్రాట్స్ చెప్తూ నాకు అనిపించిన, అంటే నాకేమనిపించిందో మీతో షేర్ చేసుకున్నాను. మీకేమనిపించిందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, ఎదురు చూస్తూ ఉంటాను. సో ప్రస్తుతానికి జై హింద్, శ్రీని సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.